రాంగ్ రూట్ పైగా ఓవర్ స్పీడ్ ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ హయత్ నగర్ కుంట్లూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. పసుమాముల నుండి నలుగురు యువకులు కారులో బయలుదేరారు. కుంట్లూరు దగ్గర రాంగ్ రూట్లో స్పీడ్గా వెళ్లి డీసీఎంను ఢీకొట్టారు. కారు వేగానికి డీసీఎం గాల్లోకి లేచింది. మృతులను చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హయత్ నగర్ కుంట్లూరు ప్రాంతంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ కారులోనే పెళ్లికి వెళ్ళొచ్చి సాయంత్రం వేళ ఫామ్ హౌస్కి వెళ్ళారు. సరదాగా సన్నిహితులతో తిరిగి వెళ్తున్నటువంటి టైంలోనే రాంగ్ రూట్లో వెళ్ళడం, ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కారు నుజ్జు అయిపోయినటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. డీసీఎం ఢీకొట్టడంతో ఆ కారు డీసీఎం లోపలికి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి ముగ్గురు కూడా మృతి చెందారు. ఏదైతే ఫ్రంట్ భాగం, ఇంజిన్ భాగం ఉందో ఇదంతా కూడా డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పెట్రోల్ బంక్లో ఉన్నారు. వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కార్ అంతా నుజ్జు అయిపోయింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. అంటే కేవలము వీళ్ళు ఓవర్ స్పీడ్ రావడము, ఆ కర్వ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ లోపలికి వెళ్ళడం వల్లే ఈ ఘటన అంతా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఘటన జరిగినప్పుడు ప్రత్యేక సాక్షి మనతో పాటు ఉన్నాడు. తను ఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అని చెప్పేసి తనతో మాట్లాడిద్దాము. ప్రస్తుతం నాతో ఉన్నటువంటి వ్యక్తే ఈ ఘటన జరిగినప్పుడు ఉన్నారు. చెప్పండి, కారు నుజ్జు అయిపోయింది. ఏ టైంకి జరిగింది? 6 గంటలకు చూసాను. 6 గంటలకు కారు బ్రేక్ వేసాడు. వెనక టైర్లు వేసినాయి, చచ్చుకున్నాడు డిసం కింద. ఎంతమంది ఉన్నారు అప్పుడు? వాళ్ళు ముగ్గురే ఉండరు కార్లో. అంటే వాళ్ళు అప్పటికి ముగ్గురు కూడా గారించారు అంతే. అప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏం చూడలేదు మేడం. కారు ఫీల్డ్లో ఉంది. నాడిగిన సైకిల్ మీద పోతాను అంతే. అప్పటికే కారు బోల్తా పడిందా? బోల్తా పడింది. వాళ్ళకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? పోలీసు ఏం చూడలే. నేను వెళ్ళిపోయాను. ఇంకా ఫాస్ట్ నేను నా రూట్లో నేను వెళ్ళిపోతాను అంతే. వాళ్ళు ఏం చూడలే, తీసుకుపోయింది అవన్నీ చూడలే. నేను ముందర పోయాను అంతే. ఇంకా వెళ్ళిపోయాను. అంటే ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ అదొక్కటి చూసిన. అంతే. డీసీఎం వాళ్ళది తప్ప లేకపోతే కారు ఓవర్ స్పీడ్ వచ్చింది? ఏం జరిగింది? కారు స్పీడ్ ఆయనే గుద్దుకున్నాడు పై. ఈ కారు ఆయన గుద్దుకున్నాడు. తర్వాత మీరు వాళ్ళని లేపడానికి కానీ లేకపోతే? నేను పోలేము మేడం, పోలే. అవన్నీ అవి పోలీసులు చెక్ చేస్తారు కాబట్టి ఏళ్ళు పడతానే ముట్టుకోలే. అంటే దూరం నుంచి చెప్పి పోలీసులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఏమీ లేదు మేడం. వచ్చారా అప్పటికి? పోలీసులు వచ్చారా? వచ్చారు. నేను వెళ్ళిపోయాను. కారు ఎక్కడ జరిగింది ఇదంతా కూడా? ఇక్కడ ఆ డిసం పక్కనే జరిగింది. కారు ఇక్కడ నెట్టి జేసీబీతో ఇక్కడ నూక్కొచ్చారు. ఓకే, 6 గంటల ప్రాంతంలో జరిగింది. చూసినాం కదా, 6 గంటల ప్రాంతంలో జరిగింది. కారు ఓవర్ స్పీడ్ ఉండడమే వల్లనే జరిగింది అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. అక్కడ సీసీ కెమెరా విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. పెట్రోల్ బంక్లో కారు రాంగ్ రూట్ వెళ్ళడము, ఓవర్ స్పీడ్గా వెళ్ళడము, యూటర్న్ చేసుకునేటప్పుడు వాళ్ళు వెళ్లాల్సినటువంటి రూట్కి ఆపోజిట్ వెళ్ళడము, డీసీఎం స్లోగా వస్తున్నప్పటికీ కూడా గుద్దింది అని చెప్పేసి అందుతున్నటువంటి సమాచారం. పోలీసులు కేసును నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ ఫుటేజ్ని కూడా పోలీసులు బయటికి తీస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అయితే ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ అన్నట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారము. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటన జరగడంతో పెళ్లికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చారు. తర్వాత ఇంట్లో ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. సన్నిహితులతో కలిసి బయటికి సరదాగా వెళ్ళాడు. కానీ మా ఇంట్లో విషాద ఛాయలు విషాదమే నిండింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకులు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కూడా బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాంగ్ రూట్ ప్రయాణం కానీ లేదు అని అంటే ఇలా ఓవర్ స్పీడ్స్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. స్పాట్లో ముగ్గురు మృతి చెందడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఓవర్ స్పీడ్స్ వస్తూ ఉంటాయి. 2 వే అయినప్పటికీ కూడా అతివేగం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమేరకు వాహనాలు అనేవి మార్నింగ్ టైంలో హెవీ వాహనాలు వస్తూ ఉంటాయి. కొంతమేరకు కంట్రోల్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హయత్ నగర్.